ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం. విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. తిప్పాపూర్ గోశాలను సందర్శించిన ప్రభుత్వ విప్. ముగిసిన చందుర్తి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్. బోయిన్పల్లి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన కల్పించిన కలెక్టర్. వేములవాడ గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేములవాడ పట్టణంలోని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, తాత ముత్తాతల కాలం నుండి హైందవ సంస్కృతిని రక్షిస్తూ గ్రామాలలో పోచమ్మ తల్లి గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అని పేర్కొన్నారు. మూలవాగులో ఆలయ పరిసరాల్లోకి మురుగునీరు రాకుండా 3 కోట్ల నిధులతో పైప్ లైన్ల నిర్మాణం చేపట్టామని, భక్తుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణం కోసం 60 లక్షలతో ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు పేర్కొన్నారు. త్వరలోనే నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు. మా కుటుంబాలు బాగుండాలి, కేవలం పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు కూడా బాగుండాలని చెప్పని కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోత్సవం మధ్య జరపడం ఆనవాయితీ వస్తూ ఉంది. ప్రతి ఏటా కూడా మీరు ఆహ్వానించారు, మీరు రావడం, అమ్మవారి కళ్యాణంలో పాల్గొనడం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పని వేడుకోవడం గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న సందర్భంలో మీ అందరికీ కూడా కళ్యాణోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో మన హైందవ సంస్కృతిలో కుల దేవతలను, గ్రామ దేవతలను మనం ఆరాధిస్తూ ముందుకు వెళ్లేటువంటి కార్యక్రమం మన ప్రాంతంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ఉండడం, ఇక్కడ పుట్టినిల్లుగా హైందవ సంస్కృతికి మన భక్తి భావంతో, భక్తి శ్రద్ధలతోటి అమ్మవార్లను, స్వామివారిని కొలిచడం ఆనవాయితీ వస్తున్న సందర్భం. ఇక్కడ ఉన్నటువంటి గంగమ్మ ఆలయంలో ఈరోజు ఈ కళ్యాణం జరగడం శుభదాయకమని మాట సందర్భంగా చెబుతూ, అనేక సందర్భాల్లో కూడా మనం అనుకోవడం జరిగింది. ఇప్పుడే గంగాపుత్ర సంఘానికి సంబంధించిన పెద్దలు కానీ నిన్నటి రోజు కూడా కలిసి నన్ను ఆహ్వానించినప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్పడం జరిగింది. ప్రధానంగా మురుగునీరు ఇక్కడ చేరుతా ఉంది. మురుగునీరు రాకుండా చూడాలని చెప్పంటే 3,80,00,000 రూపాయలు మంజూరు చేసినాం. మురుగునీరు మూలవాగులో చేరకుండా, గంగమ్మ గుడి దగ్గర రాకుండా రోడ్డు అవతల నుంచే గ్రామం బయటకు తీసుకుపోవడం కోసం నిధుల్ని 3,80,00,000 రూపాయలు మంజూరు చేసిన టెండర్లు కూడా పూర్తి కాబట్టి పనులు కూడా త్వరలోనే ప్రారంభమై ఈ మురుగునీరు ఇప్పుడు ఈ మూలవాగులో కలగూడ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చందుర్తి ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీం పేర్కొన్నారు. మండలంలో 3 రోజులుగా నిర్వహించిన చందుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంటు ముగింపు కార్యక్రమం సందర్భంగా 4 క్రీడాకారులకు గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొనాలని, శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడా స్టేడియాలు నిర్మించడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం బహుమతులకు సహకరించిన మర్రి రమేష్ నిర్వాహకులు గుగ్గిల సాగర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న CPL 3 సీజన్ 3ని 3 రోజులుగా ఇక్కడ చందుర్తి హై స్కూల్ ఆవరణలో గుగ్గిళ్ళ ప్రముఖ RMP వైద్యులు గుగ్గిళ్ళ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మరి చాలా సంతోషం. మరి ఒక క్రీడల్లో చాలా మంచిగా జట్లు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఫైనల్కు చేరుకున్న సాయి జట్టు అలాగే అభి జట్లు ఫైనల్లో తలపడ్డాయి. మరి ఫైనల్లో సాయి జట్టు ప్రథమ స్థానం నిలవగా అభి జట్టు రెండవ స్థానం నిలిచింది. మరి గెలుపొందిన ప్రథమ ద్వితీయ స్థానంలో గెలుపొందిన క్రీడాకారులకు జట్లకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత మంచి చక్కటి CPL 3 సీజన్ 3ని నిర్వహించిన నిర్వాహకులకు మరియు క్రీడాకారులకు మరి దీనికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మరి ఇదే స్పోర్ట్స్ స్పీడ్తో మరి యువకులు రాబో రోజుల్లో కూడా మరి ఎలాంటి సమయాన్ని వృధా చేయకుండా చదువుతో పాటు క్రీడలో రాణించాలి. మరి మాకు ఈ చందుర్తి మండల కేంద్రంలో సుమారు ఒక 500 మంది 1000 మంది యువకులు ఉంటారు. మరి ఆ యువకుల గిట్ట మంచి క్రీడా మైదానం ఉంటే చాలా బాగుంటుందని నేను మొన్ననే కూడా తెలియజరింది. మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తే ఖచ్చితంగా ఇంత గతంలో ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది మరి క్రీడా మైదానం కోసము, మినీ స్టేడియం కోసం. మరి అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి ఊసు లేదు. మరి భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని మినీ స్టేడియం గిట్ట ఏర్పాటు చేసినైతే మా యువకులకు ఆ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ గిట్ట మీరు గిట్ట ఎవరు గిట్ట ఈ స్టేడియం గురించి కానీ మైదానం గురించి పట్టించుకోకపోతే మరి మండలంలో సుమారు ఒక 4,000 మంది వరకు మండలం మొత్తం వ్యాప్తంగా క్రీడాకారులు యువకులు ఉంటారు. మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా యొక్క హక్కులను మేము సాధించుకునే విధంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంత మంచి చక్కటి క్రీడలు నిర్వహించిన తమ్ముడు గుగ్గిల సాగర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో యోగి మర్యాద రామన్న విగ్రహ ప్రతిష్ట వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. ముస్తాబాద్ మండల కేంద్రంలో యోగి మర్యాద రామన్న విగ్రహ ప్రతిష్ట వేడుకల కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. 3 రోజులుగా నిర్వహిస్తున్న యోగి మర్యాద రామన్న ఆలయ ప్రతిష్ట వేడుకల సందర్భంగా మొదటి రోజైన బుధవారం నంది ధ్వజారోహణము, దేవాలయ ప్రవేశము, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యవచనము, మూలమంత్ర జపం, అగ్నిస్థాపన, జలవాసము, మంత్రపుష్టం కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో భక్తుల నీరాజనాల మధ్య నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు. 3 రోజుల పాటు జరిగే మహా దైవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కుల సంఘం సభ్యులు కోరారు. కార్యక్రమంలో ఎడ్ల వెంకటయ్య, చుంచు మల్లయ్య, దుబ్బాక భిక్షపతి, సుంచు బాబు, నర్సయ్య, కొల్లూరి శంకర్, గుండేలు వెంకయ్య, చుంచు దేవరాజుతో పాటు బాబు తదితరులు హాజరయ్యారు. జలాదివాసం, తర్వాత రేపు ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శుక్రవారం నాడు ఉదయం 7:49 ముహూర్తం ఉన్నది. ప్రతిష్ట ముహూర్తం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ముహూర్తం. కులస్తుల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిపిస్తున్నారు. వీరందరూ కూడా ఈ రోజు నుండి శుక్రవారం వరకు 3 రోజులు కార్యక్రమం జరపబడతాయి. ఈరోజు మహాగణపతి పూజ, తర్వాత పుణ్యావచనం, మంటపారాధన, అలాగే జలాదివాసం, అగ్ని ప్రతిష్ట, అఖండ దీపారాధన. ఈరోజు రేపు ఉదయం ధాన్యాదివాసం, మంటపారాధన, అలాగే పుష్పాదివాసం, హోమ కార్యక్రమం, ఆవాహిత దేవత హోమం జరుపుతుంది. అలాగే ఎల్లుండి ఉదయం శుక్రవారం రోజున ఉదయం 7:49 ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ముహూర్తం. ఆ తర్వాత బలిహరణ కార్యక్రమం ఉంటుంది. బోయిన్పల్లి మండల కేంద్రంలో చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బోయిన్పల్లి మండల వ్యాప్తంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తడగొండలోని సాయిబాబా ఆలయంలో మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సత్యం మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్ఎస్ యాదవ్, కాంగ్రెస్ బీసీసీఎల్ అధ్యక్షులు కూసా రవీందర్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్ వెంకట రమణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. చొప్పదండి శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారి 44వ బర్త్డేను బోయిన్పల్లి మండల హెడ్ క్వార్టర్లో పెద్ద మొత్తంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని 23 గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని వారి జన్మదినాన్ని పెద్దగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత కడగొండ గ్రామంలో కూడా వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు, మన అన్న చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యమన్న గారి 44వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా 23 గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మన చొప్పదండి శాసనసభ్యులు అన్న మేడిపల్లి సత్యమన్న అధికారం లేనప్పుడు కూడా ప్రజలతోటి కలిసిమెలిసి కష్ట సుఖాలు తెలుసుకొని
భగవంతుని ఆశీస్సులతోటి ఎమ్మెల్యే అయినాక కూడా చొప్పదండి నియోజకవర్గంలో రోజుకు దాదాపు 16-17 గంటలు పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గాన్ని ముందుంచడంలో సత్యమన్న కృషి వినలేనిది. ఈరోజు సత్యమన్న గారి జన్మదిన కార్యక్రమానికి 23 గ్రామాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేములవాడలోని శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ లో విత్తనాల అమ్మకాలపై కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ పట్టణంలోని పలు ఎరువుల విత్తనాల దుకాణాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక లక్ష్మీ ట్రేడర్స్ లో సేల్స్ కు స్టాక్ రిజిస్టర్లకు తేడా ఉండడంతో అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. స్టాక్ సేల్స్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని, నిబంధనల ప్రకారం ఎరువులు విత్తనాలను విక్రయించాలని సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా పలువురు రైతులు ఇచ్చిన సమాచారం మేరకే ఈ మేరకు తనిఖీలు జరిగినట్లు అనుకుంటున్నారు. పట్టణంలోని హనుమాన్ ఎంటర్ప్రైజెస్తో పాటు లక్ష్మీ ట్రేడర్స్ ఎరువులు విత్తనాల విక్రయ దుకాణాలను, గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీ ట్రేడర్స్లో సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాములు తనిఖీ చేయడమే కాకుండా ఎరువులు లేనట్లు గమనించి సదరు దుకాణాల్లో అమ్మకాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. రాజన్న కోడలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం రోజున తిప్పాపూర్ గోశాలను సందర్శించారు. గోశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా గోవుల ఆరోగ్యంపై పశు వైద్య అధికారుల సహాయంతో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. షెడ్ల నిర్మాణ పనులతో పాటు కోడెల ఆరోగ్య పరిస్థితిపై ఆయన పరిశీలించారు. గోశాలలో పనిచేయడానికి వర్కర్ల నియామకాన్ని చర్యలు చేపడుతున్నామని, పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య సేవల వివరాలను కూడా సేకరించారు. కోడెలకు అందిస్తున్న దానాతో పాటు పచ్చిగడ్డిని పరిశీలించారు. తిప్పాపూర్లోని గోశాల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులను నిర్వహించడానికి అదనంగా వర్కర్లు నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, ఈ మేరకు ఉద్యోగ ప్రకటన కూడా జారీ చేశామని, సంరక్షణ కోసం పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యటనలో ఆయన వెంట ఈవో వినోద్ రెడ్డి, విహెచ్పి సభ్యులు రాధాకిషన్తో పాటు ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. కోడెల మృతిపై రాజకీయాలు చేయడం తగదని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. గురువారం రోజున తిప్పాపూర్ గోశాలను సందర్శించారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ పాల్ శ్రీనివాస్ పరిశీలించారు. గోశాలను పరిశీలించి ఆరోగ్య వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది రాజకీయ నేతలు, ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా కోడెల ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోడెల మరణం విషయంలో వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించామని ఈ సందర్భంగా పేర్కొంటూ సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడం వల్ల కొన్నిటికి లంపీ స్కిన్ వ్యాధి రావడం వల్లనే ఇవి మరణించినట్లు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన వెంట ఆలయ ఈవోతో పాటు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అన్ని విభాగాల అధికారులు ఉన్నారు. రాజన్న ఆలయ గోశాలను సందర్శించడం జరిగింది. ఇటీవల కొన్ని కోడెలు అనారోగ్యంతో మరణిస్తున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా వాకప్ చేసి రాష్ట్ర స్థాయి అధికారులను కూడా పంపడం, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఇక్కడ రావడం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాజన్న ఆలయ ఈవోకు సంబంధించినటువంటి సిబ్బందితో పాటు రాజన్న గోశాల ఉన్నటువంటి మరి కోడెలకు, గోవులకు సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో కొన్ని మరణించడం బాధాకరమైనటువంటి మాటలు కూడా మేము పలు సందర్భాల్లో చెప్పి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో సీజనల్ వ్యాధులు వర్షాకాలం రావడంతో ఇప్పుడు ఇంతకుముందే డాక్టర్స్ చెప్తున్నారు, పశు సంవర్ధక శాఖకు సంబంధించిన డాక్టర్లు చెప్పిన విధంగా లంపీ స్కిన్ వ్యాధి అనేది, ముద్ద చర్మం వ్యాధి ఉన్నటువంటి కోడలు ఇందులోకి కొత్తగా రావడంతో కూడా కొంచెం ఇబ్బంది అయినటువంటి సందర్భం మాట చెప్పిన సందర్భంలో 1200 పైన ఉన్నటువంటి కోడలకు కూడా అన్నిటికీ వ్యాక్సిన్ ఇవ్వడం, ఇంచుమించు 16 మంది
వైద్య బృందానికి సంబంధించినటువంటి వారందరూ కూడా ప్రతినిత్యం ఈ కోడెలను గోవులను కాపాడేటువంటి ప్రయత్నంలో వాటికి వారి ఇచ్చిన సూచన స్థలాలతో కూడా పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి కానీ అదేవిధంగా మినరల్స్ తో కూడినటువంటి వాటిని కూడా వారికి ఆహారంగా అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నప్పటికీ కొన్ని కోడలు మరణించడం విషాదకరం, బాధాకరం. ఈ సంఘటనను పునరావృతం కాకుండా చూడాలని చెప్పని ప్రభుత్వ పక్షాన తగు చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇంచుమించు 18 నుంచి 26 కోడలు మళ్లీ తిరిగి యథాస్థితికి వచ్చి వాటి మేత మేస్తున్నాయని చెప్పని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరో 4 ఒక క్వారంటైన్లో ఒక 2 మరో క్వారంటైన్ పెట్టి వాటి కూడా చికిత్స అందిస్తామని చెప్పని అవి కూడా కోలుకునే మళ్లీ యథాస్థాయికి తిరుగుతాయని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. భక్తులు కూడా ఇచ్చేటువంటి కోడెముక్కు చెల్లించుకునేటువంటి క్రమంలో ఈ పాలు మరువని కోడలు ఇవ్వడం కానీ చిన్న కోడలు ఇవ్వడం కానీ లేకపోతే క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి వాటి ఇవ్వడం వల్ల కూడా కొంచెం సమస్య తలెత్తుందని చెప్పని డాక్టర్స్ బృందం చెప్తా ఉంది. భక్తులు కూడా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుని చిన్న వాటికి కూడా గ్రేడింగ్ చేసుకుని ఓవైపు పెట్టే విధంగా అసలు ఈ గోశాలను సువిశాలమైన ప్రదేశాలు కూడా ఏర్పడేస్తే బాగుంటుందని ఇటీవల నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చక్కటి గోశాలను పెద్ద ఎత్తున చేసే క్రమంలో వేములవాడ దగ్గర కూడా పెద్ద గోశాలకు సువిశాలమైన స్థలం చూడాలని చెప్పని వారు చెప్పడం జరిగింది, కోరడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కొడిమ్యాల మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాలాభిషేకం నిర్వహించడమే కాకుండా పలు చోట్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బండ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కడారి మల్లేశం, చింతపంటు ఐలయ్య, లడ్డు మహేష్, మల్లేశం తదితరులు హాజరయ్యారు. రోజు జూన్ 5 చొప్పదండి శాసనసభ్యులు శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యం గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఎంతో ప్రత్యేకమైన దినం కావున ఈరోజు పొద్దున్నే ఆ మేడిపల్లి సత్యమన్న గారి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి ప్రత్యేక పూజలు చేసి మరియు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులతో కలిసి ఈరోజు కేక్ కట్ చేసి మొక్కలు నాటడే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ సమయంలో ప్రతి ఒక్కరు లబ్ధిదారులే కానీ మరి కార్యకర్తలే కానీ అందరూ ఆనందంతో మునిగి తేలుతున్నారు. ఈ చొప్పదండి ప్రజల ఏదైతే ఉందో ఆశీర్వాదం వల్ల మళ్ళీ చొప్పదండిలో మా ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా మళ్ళీ మేడిపల్లి సత్యం గారికి గెలవాలని మేమందరం ఆకాశిస్తూ ఈ టైంలో మేము జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాము. ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు మన మండలానికి దాదాపు 400 చిల్లర వచ్చినాయి, తన పుట్టినరోజు సందర్భంగా ముగ్గు వేసుకోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఒక ఇల్లు అనేది ఒక గుడి అనేది ఎంత ముఖ్యం అనేది ఒక నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ. గత 15 సంవత్సరాలకెళ్ళి కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ దాదాపు ఫస్ట్ లిస్టులో అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముగ్గు పోసుకుని సంతోషంగా ఉండి ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో మళ్ళీ వాళ్ళు మనకు ఈ చొప్పదండి కాన్స్టిట్యూషన్లో సేవ చేయాలని కోరుకుంటూ మన ప్రియతమ నాయకులు మన చొప్పదండి శాసనసభ్యులు గారి యొక్క బర్త్డే సందర్భంగా ఇక్కడ మేమందరం కూడా మా పూడూరు గ్రామ పంచాయతీ ముందు కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఇలా మా శాసనసభ్యులు కూడా అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నారు. ఎందుకంటే గతంలో కూడా 10 సంవత్సరాల కూడా ఒక ఇల్లు కూడా రాలేదు. అటువంటి వారికి ఇవాళ మా గ్రామంలో ఒక 40 ఇళ్ళు మంజూరైనాయి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇవాళ ముగ్గు వేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అదే కాకుండా మాకు మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, మంచి ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా మా గ్రామాల అభివృద్ధి పాటుపడుతున్నారు. కాబట్టి ఇవాళ శాసనసభ్యులు కూడా బర్త్డే సందర్భంగా వారి యొక్క ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి సంతోషంగా ఉండాలని చెప్పి మాకు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మేము అందరం కూడా ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. మానకొండూరు మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేల సత్పతి హాజరయ్యారు. మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలతో పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ వస్తువులపై కలెక్టర్ పమేల సత్పతి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా సూచించారు. రానున్న రోజుల్లో ప్లాస్టిక్ వల్ల భూగోళానికి పెను ప్రమాదం ఉందని, దీనిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికే భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. అంటే ఒక విలేజ్ అంటే పల్లెటూరు అంటే ఎట్లా ఉండాలి, మీ ఊరికే ఎందుకు వచ్చినామన్నది కూడా కిషన్ స్వామి గారు చెప్పినారు. ఉమ్మడి కరీంనగర్లోని మొట్టమొదటిగా మీరు ఓడిఎఫ్గా ఇక్కడ ఈ గ్రామం మాదరి గ్రామంగా డిక్లేర్ చేశారు. బట్ తర్వాత ప్లాస్టిక్ ఫ్రీగా మీరు చాలా వరకు ఎఫర్ట్ చేశారు. సో చాలా వరకు కొన్ని మంచి ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. సో బట్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అన్నది కూడా మీరే చెప్తున్నారు. కాబట్టి మనం అందరూ ఇప్పుడు ఒకటి మనమే అంటే ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. సరే ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు, బట్ అది కంటిన్యూ చేసే బాధ్యత మా అందరి పైన ఉంటుంది. మనకి ఇంకుడు గుంత కూడా దాదాపు అన్ని ఇంట్లో పూర్తి అయినది, అవునా కాదా? అది నిజమా కాదా? కొమరమ్మ ఆలోచిస్తుంది, కనకమ్మ ఆలోచిస్తుంది. ఇంకుడు గుంతలు అయిందా లేదా? నిజం చెప్తున్నారా వాళ్ళు? సో ఇంకుడు గుంతలు కూడా ఉంది చాలా వాటికి. ఎవరికి లేదు వాళ్ళు కూడా కట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఇది అందంగా ఉంది ఈ ఊరు. అంటే ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే అంత స్పేస్ ఉండవు, ఇంత జాగా ఉండవు కూర్చోడానికి. కానీ ఈరోజు మనకి ఇలాంటి వాతావరణం చాలా అదృష్టం. ఒక చిన్న చెరువు ఉంది దగ్గర, మంచి గాలి ఉంది, పుల్ల మొక్కలు ఉన్నాయి, బాదాం చెట్టు ఉంది, రచ్చబండ ఉంది, రచ్చబండ మీద కూర్చున్నాము, అందంగా చల్లగా గాలి వస్తుంది. ఇలాంటి వాతావరణం అంటే కష్టం. సో ఇది మీ ఊరికి ఉంది అంటే ఇది వాస్తవంగా అదృష్టం. చాలా అందంగా ఉంది, ఇంకా శుభ్రంగా, అందంగాతో పాటు శుభ్రంగా కూడా మన బాధ్యత ఇది. సో కాబట్టి మనకి ఒక 100లో ఒక 99 మంచి చేసి ఒక వల్ల మన ఊరికి దెబ్బ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్లు ఎంతవరకు వీలవుతుంది అంత మనం తగ్గించాలి. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలోని బాలభవన్లో జరిగిన సాంస్కృతిక అంశాల శిక్షణ ముగింపు తరగతుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేల సత్పతితో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. దీంతో పాటు కలెక్టరేట్లోని డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన సమ్మర్ క్యాంపు కంప్యూటర్ శిక్షణ ముగింపు తరగతులకు హాజరై వారికి సర్టిఫికెట్లను అందజేశారు. సమ్మర్ క్యాంపులు విజయవంతమయ్యాయని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా పేర్కొంటూ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులను సందర్భంగా కలెక్టర్ పమేల సత్పతి అభినందించారు. Pledge to adopt a lifestyle that is environment friendly. I waste, reuse items. के मनस्विनी ఈ మానస సో ఈ రోజు వాట్ స్పెషల్ డే? సో మీరు అందరూ కూడా ఈరోజు పోయి పీపీటీ తయారు చేయాలి. ఓకే, సెర్చ్ చేయాలి. అందరు అమ్మ నాన్న దగ్గర ఫోన్ ఉంది కదా, సో సెర్చ్ చేయండి. ఇంట్లో సిస్టమ్స్ ఉన్నాయా? లేదు. సో ఇక్కడ కూర్చొని కొంచెం తయారు చేయించండి వాళ్ళకి. సో బేసిక్ మ్యాటర్ ఏంటి అనేది. సో స్కూల్ జాయిన్ అయినాక స్కూల్స్లో సిస్టమ్స్ ఉంది, కంప్యూటర్స్ ఉంది, అందరు స్కూల్స్లో ఉన్నాయి కదా.
ఎవరైనా స్కూల్స్లో లేదా సిస్టమ్స్ లేని వాళ్ళు ఉన్నారా స్కూల్లో? అదపు అంటే ప్రతి చోట్ల ఉన్నట్టు నాకు తెలుసు ZPHSలో. సో మీరు దానికి ఒకవేళ అక్కడ వాడతలేదు అంటే, లేకపోతే బంద్ చేసి పెట్టారు అనుకుంటే, మీరు సంతోష్ గారికి కానీ రాంబాబు గారికి సైలెంట్గా ఇంటిమేట్ చేయండి. మేము దానికి యాక్టివేట్ చేసిస్తాం. ఓకే, అర్థమైందా? సో సంతోష్ గారి నంబర్, రాంబాబు సార్ సంతోష్ గారి నంబర్ మీరు తీసుకున్నారు కదా, తీసుకొని గ్రూప్ ఉందినా, సో గ్రూప్లో అయినా సైలెంట్గా, ఎందుకంటే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి స్కూల్స్కి కంప్యూటర్ ఇవ్వడం జరిగింది, కానీ కొన్ని స్కూల్స్లో వాడతలేదు. సో ఈసారి వెళ్తే మీరు అక్కడ మంచిగానే ఎవ్రీ వీక్ ఒక 3-4 కూర్చొని కలిసి ఒక పిపిటి తయారు చేయడానికి ట్రై చేయాలి. నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్.